ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే చూస్తున్నాం నాయన. ఇప్పటివరకు మనం చదువు లెక్కలో ఉంచి మరి ఒకసారి నీ యొక్క మాటలు ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆశకాలను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన క్రమంలో సమస్త మహిమగంత ప్రభుత్వం మీరే పొందుకోమని ప్రతి ఒక్కరికి నీవే తెలియతండ్రి. ఆదరించమని సహాయం చేసేమని తొడుగు నడిపించమని కృపతో శక్తి బలంతో నిమ్మని సదాకాలం మాకు తొలగించమని నేను ప్రక్కన జరుగుతున్న మందిరంలో కూడా నేను వారికి కూడా నీ కష్టం తొలగించి నడిపించి సహాయం చేసిన కృపగాబ్దాలు ఎల్లప్పుడూ బ్రతుకులాడుకుంటూ ఆయన పరిశుద్ధాత్మక పరిపూర్ణ సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ పెన్షన్ పిల్లలకు వివేచన దయచేయమని విధులాడుకుంటూ నాయన ప్రతి ఒక్కరికి నీవే తెలియదండ్రి ఆదరించమని సహాయం దయచేయమని, అలాగే మరి యూట్యూబ్ ద్వారా వింటున్న పిల్లలు కూడా నాయన వారికి కూడా చక్కగా అర్థమయ్యేటట్లుగా చేయమని బ్రతుకులాడుకుంటూ ఈ ప్రార్థన నెప్రి కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి గల నామమున నడిపెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు యొక్క మన పాఠం ఏంటంటే, ఈ యొక్క వీడియోస్ చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఈ యొక్క విషయాన్ని గమనించండి అండి. ఇక మనం పాఠంలోకి వెళ్ళిపోదామండి. పాఠం పేరు ఏంటంటే నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అనే టైటిల్ మీద మనం మాట్లాడుతున్నామండి. నీతి నిమిత్తము హింసింపబడతారా, అది ఎవరైనా హింసింపబడ్డారా అని మనం చూడగలిగితే ఈ బైబిల్లో చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఈ యొక్క పాఠంలో నీతి నిమిత్తం హింసింపబడేవారు చాలామంది ఉన్నారండి. ఎవరెవరు ఉన్నారు ఏంటనేది ఈ యొక్క పాఠంలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క పాఠంలో మనం ధన్యతల గురించి మాట్లాడుతున్నామండి. ధన్యత గురించి, అసలు నీతి అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క పాఠంలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. అలాగే దుఃఖపడేవారు ధన్యులు, ఆత్మవిషయమై దీని లేని వారు ధన్యులు. ఎన్ని వచనాలు ఎక్కడున్నాయండి? మీరు ఏమైనా ఐడియా ఉందని చెబుతుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆ ఒక్కసారి మత్తయి సువార్త తీయండి, ఒకసారి చదువుకొని మన పాఠంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు ఫస్ట్ చదవండి, తర్వాత కొన్ని చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 1 నుంచి. ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఆయన కొండ ఎక్కి కూర్చున్నారంట. యేసుక్రీస్తు వారు బోధించడానికి కొండ ఎక్కి కూర్చున్నారంట. అప్పుడు చెప్తున్నట్టు ఈ యొక్క వచనాలండి. మరి చాలా మందికి మనకి తెలుసు, ఇది చాలాసార్లు చదువుకునే ఉంటాం. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాడు. ఆయన బోధించడం మొదలు పెట్టాడు. చెప్పండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిదంట. దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తి పడతారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధాలలో చెడ్డ మాట వలె పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకము మీ ఫలం అధికమగును. ఇలాగూ మాకు పూర్వము నుండి ప్రవక్తలను హింసించేది. 10 అయిపోయిందా? 12 కూడా అయిపోయింది. 10వ వచనం ఒకసారి చదవండి. ఈరోజు టాపిక్ మన 10వ వచనం అనమాట. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. నీతి నిమిత్తము హింసింపబడతారా అంటే ఎస్, ఈ నీతి నిమిత్తము కూడా హింసింపబడతారండి. అసలు నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఏంటండి? దేవుని వాక్యం అండి నీతి అంటే. ఎస్, దేవుని యొక్క వాక్యం. ఇంకా దీని గురించి పూర్తి వివరణ అయితే మనకు బైబిల్లోకి వెళ్తేనే అక్కడ చెప్పడం జరిగింది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వచనానికి వచ్చేసేయండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వచనం. నీతి అంటే ఏంటో అక్కడ రాయబడటం జరిగింది. 6వ అధ్యాయం 25వ వచనం.
మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకి నీతి కలుగును. అది నీతి అంటే అది దేవుని యొక్క మాటలు లేదా వాక్యమే మనకి నీతి అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే దేవుని చెప్పినటువంటి మాటలను మనం ఆజ్ఞలను అనుసరిస్తూ వాటిని పాటిస్తూ ఉంటామో అప్పుడు మనకి నీతి కలిగిద్దంట. నీతి అంటే దేవుని యొక్క వాక్యం అని అర్థమైందనమాట. మనకి నీతి నిమిత్తము హింసింపబడేవారు, దేవుని నిమిత్తము దేవుని యొక్క వాక్యము నిమిత్తము హింసింపబడేవారు ధన్యులంట. మరి నీతి మరి మంచిదా చెడ్డదా? దేవుని యొక్క వాక్యం అనేది మరి మంచిది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఆయన నీతిని పాటించాడా లేదా? మరి ఆయనకి ఎందుకు శ్రమలు వచ్చినాయా రాలేదా ఆయనకి? మరి అదేంటి, నీతిని మనం పాటిస్తే అవలంబిస్తే మనకి శ్రమలు వస్తాయా? ఇప్పుడు మంచి మాటలు కదా చెప్పేది. నువ్వు మందు తాగేవాడు మందు తాగొద్దు అన్నాం, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయొద్దు అన్నాం వాక్యంలో. మరి అయినా కానీ ఎందుకు వస్తుంది శ్రమలు? ఎందుకు వస్తున్నాయి? మనం చెడ్డోడిని బాబు అలా చేయకూడదయ్యా, మంచి పని చేయాలి అని మనం చెబుతుంటే అది మంచిదా చెడ్డదా? మంచిది. దేవుని యొక్క మాటలో మంచియే కదా? మంచియే. కానీ మరి దేవుని యొక్క వాక్యం చెప్పినా లేదా మంచి మాటలు చెప్పినా మనిషి మరి ఎందుకని మన మీద తిరగబడుతున్నాడు అంటే దానికి కారణం ఏమైనా చెప్పగలుగుతారా? నీతి నిమిత్తము హింసింపబడేవారు దాన్ని నీతి మాటలు చెప్తేనే మనకి హింస వచ్చిందంటే ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా చెడిపోయింది కాబట్టి, చెడిపోయిన లోకం కాబట్టి మంచి మాటలు చెబితే వినారు, అందుకని మనకి హింస వస్తుంది అన్నమాట. యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో మరి ఒక్కసారైనా తప్పు చేశాడు, పాపం చేశాడు ఆయన? ఒక్కసారి కూడా పాపం చేయలేదు, తప్పు చేయలేదు. అయినా కానీ మరి ఆయనకి ఎందుకు శ్రమలు వచ్చినాయి? మరి నీతిమంతుడికి ఏ ఇబ్బంది కలగకూడదు కదా, మరి ఎందుకు కలిగింది ఆయనకి? ఎందుకంటే ఈ లోకంలో ఉండే వ్యక్తులు చెడిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళ వలన ఆయనకి శ్రమలు వచ్చినాయి. కానీ ఆయన చెప్పింది తప్పని కాదు, ఆయన చేసిన పాపం అని కాదు. అదనమాట. ఇది అర్థం చేసుకోవాలి. ఎవరైతే నీతి కొరకు నిలబడి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శ్రమలు వస్తాయని బైబిల్ చెబుతుంది. మనం మొన్న జరిగిన గొడవల్లో మనం నోరు ఎందుకని జారలేదు? ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మనం వాళ్ళు జారదని చెప్పేసి మనం కూడా నోరు జారామనుకోండి, వాళ్ళకి మనకి అర్థం ఏముందాక. అందుకని నీతి నిమిత్తమే మనం నోరు మూసుకొని ఉన్నాం. అందుకనే ఈ లోకం దృష్టిలో ఎలా ఉంటుందంటే ఎంత వాళ్ళ మాట్లాడినా సరే వీళ్ళు నోరెత్తలేదంటే వీళ్ళు చేతకాని వాళ్ళు అనుకుంటారు. మనం చేతకాని వాళ్ళమో చేత అయిన వాళ్ళమో అనేది దేవుడికి తెలుసా లేదా? అది నీతి. మనం ఎవరైతే నీతిగా జీవిస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం శ్రమలు వస్తాయని బైబిల్ చెబుతుంది. కొన్ని సందర్భాల్లో, ఎప్పుడూ కాదనుకో, కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో నీతిగా ఉన్నప్పుడు కూడా మనకి అంటే వాక్యాన్ని చదువుతున్నా, నీతి అంటే వాక్యం చదువుతున్నప్పుడు కానీ, బోధిస్తున్నప్పుడు కానీ, వాక్యం కోసం నిలబడినప్పుడు కానీ మనకి కొన్ని శ్రమలు వస్తాయి. ఇది పూర్వమందున్న ప్రవక్తలకు జరిగిన విషయం మీకు తెలిసిందే. అంతకుముందు మరి మోషే గారు వాళ్ళ అరణ్యంలో నడిపిస్తుంటే వాళ్ళు మేలు కోసం తీసుకెళ్తున్నాడా లేకపోతే వాళ్ళు నాశనం చేయడానికి తీసుకెళ్తున్నాడా కానాన్ దేశానికి ఇశ్రాయేలీయులను? చెప్పండి. వాళ్ళని రక్షించడానికి అక్కడ బానిసలుగా ఉండి ఏడుస్తున్నారంట. మేము గుడ్డి చాకరీ చేయలేకపోతున్నామయ్యా బాబు, 430 సంవత్సరాల పాటు మేము ఇక్కడే శ్రమ పడుతున్నాము, మమ్మల్ని రక్షించే నాదే లేదని ఏడిస్తే దేవుడికి మొరబెడితే దేవుడు వినిపించుకొని మోషే గారిని ఆయన పంపిస్తే మోషే గారిని ఏడిపించారు వీళ్ళు. ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టారనమాట. మరి పలకల మీద దేవుని యొక్క ఆజ్ఞలు రాపించుకొని వస్తుంటే ఇక్కడ కిందకు వచ్చేవారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎగరటం, డ్యాన్సులు వేయటం, విచ్చలవిడితనంగా చేస్తే ఆయనకు కోపం రావడం జరిగింది. మరి ఆయన తప్పు చేశాడండి ఏమన్నా మోషే గారు? మరి ఏ తప్పు చేయలేదు. మార్గ మధ్యలో అంత ఎప్పుడు దేవుడు చెప్పినట్టు చేసుకుంటానే వచ్చాడు ఆయన. అయినా కానీ ఆయనకు చూసారు ఎన్ని హింసలు వచ్చినాయో. దేవుడికి ఒకసారి కోపం వచ్చేసి ఏమంటాడంటే, మోషే ఒక్కసారి నువ్వు కొద్దిగా పక్కకు తప్పుకొని వీళ్ళందరినీ చంపేసేస్తానంటే
తండ్రి మీరు అట్లా చేయొద్దు, మీరు గనక అట్లా చేస్తే నాకు కాదు అసలు నీకే నా అవమానంగా ఉంటుంది, అక్కడి నుంచి తీసుకొచ్చి మార్గం మధ్య దేవుడు చంపేశాడని నేను అందరూ అపార్థం చేసుకుంటారని మోషే గారు అడ్డం పడ్డాడండి. అంత కోపం వచ్చింది దేవుడికి వాళ్ళు చేసే పనులకి. మరి చూసారా, ఆ నీతి నిమిత్తం నిలబడ్డ ఆయనకి హింస వచ్చిందా లేదా? అసలు చాలా బాధపడ్డాడు ఆయన. అలాగే యేసుక్రీస్తు వారు కూడా సువార్త ప్రకటించి ఈ 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్న ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. మరి ఈ 3.5 సంవత్సరాలు ఎన్నిసార్లు మరి ఆయన బాధపడి ఉంటాడో ఎవరికి తెలియదండి. ఎందుకంటే గచ్చమైన తోటలోకి వెళ్ళటం, అక్కడ నైట్ మొత్తం కూడా ప్రార్థన చేస్తూనే ఉండేవాడంట. అట్లా ఆయన కన్నీళ్లతోనూ రోదనతోనూ గడిపాను అన్నట్టుగా మన బైబిల్లో హెబ్రీ పత్రికలో మనకి ఆ యొక్క వచనం ఉంటుంది. మరి ఆయన నీతిని పాటించాడుగా, బాగానే నీతిని వాక్యాన్ని బాగానే ప్రకటించాడుగా. మరి ఆయన ఎందుకు ఏడవాలి, ఎందుకు బాధలు వచ్చినాయి? ఎందుకంటే ఈ లోకంలో ఉండే జనాలు మంచోళ్ళు కాదు కాబట్టి ఆయనకి శ్రమలు వచ్చినాయి. వీళ్ళు మంచోళ్ళు అయితే ఈయన ఏడవాల్సిన అవసరం ఉంది, బాధపడాల్సిన అవసరం ఉందా యేసుక్రీస్తుల వారు? అది ఈ లోకంలో మనకు శ్రమ అంటే లోకంలో శ్రమ కాదు, లోకంలో ఉండే జనాలు మంచోళ్ళు కాబట్టి, వాళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి వాళ్ళ వల్ల మనకు శ్రమ. ఇప్పుడు ఎవరైనా మంచిగా ప్రతి వారం కనుక మందిరానికి వెళ్ళి, లేకపోతే మధ్యలో గురువారం శుక్రవారం కూడా మందిరానికి వెళ్తుంటే పక్కన ఏడ్చేవాడు కూడా ఉంటారు. చర్చికి పోతున్నాడు అయ్యా, మందిరానికి పోతున్నాడు అయ్యా అంటారు. కానీ ఎవడైనా సినిమాకి పోయేవాడిని ఎవడైనా అబ్జెక్షన్ పెడతారండి, ఇది వారం సినిమాకి వెళ్తున్నాడు కానీ లేకపోతే క్లబ్లకు పోతున్నాడు అని చెప్పేసి ఎవడన్నా చాలా చోట్ల మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసుకున్న వాళ్ళని అడ్డం తిరుగుతున్నారు. కానీ ఎక్కడైనా సినిమాకి వెళ్ళినండి, ఎందుకు సినిమాకి వచ్చు, ఎందుకు క్లబ్లోకి వచ్చు అని ఎవరన్నా అక్కడి నుంచి వెనక దోసి చూడటం ఎక్కడైనా చూశారు మీరు? ఇప్పుడు మనకి టీవీ 9లో కానీ వార్తలు వస్తూ ఉంటాయి, వార్తల్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ సినిమాకి ఎందుకు వచ్చామని తోసే వాళ్ళని కానీ, బయటకు తోసిన వాళ్ళని కానీ, లేకపోతే క్లబ్లకు ఎందుకు వచ్చామని చెప్పేసి, లేకపోతే ముందు బార్ షాప్కి ఎందుకు వచ్చామని చెప్పేసి అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో బార్ షాప్కి ఎందుకు వచ్చావని ఎవరిని తోసి చేస్తారా? కానీ దేవుని మాటలు, మంచి మాటలు చెప్పడానికి వెళ్తుంటే ఒక పాస్టర్ గారిని మన ఈ మధ్య మనం చూసాం కదా, ఆయన్ని సొక్క పట్టుకుంటున్నారు, బయటికి ఈడిసేస్తున్నారు, పక్కకు తోస్తున్నారు. ఆయన మంచి చెప్పడానికి వెళ్తున్నాడా, చెడు చెప్పడానికి వెళ్తున్నాడా? మంచి చెప్పడానికి. అరే అయ్యా బాబు, 4 మంచి మాటలు చెప్తాను ప్రభువు గురించి, మీరు నరకం నుంచి రక్షింపబడతారు, నరకానికి వెళ్ళరు, దేవుడు మార్గంలో నడుచుకుంటారని 4 మంచి మాటలు చెప్పడానికి వెళ్తారు పాస్టర్ గారిని. ఆయన పట్టుకొని కొడుతున్నారు. ఆయన కనీసం వయసు కన్నా మర్యాద వద్దా? ఆయనకి దగ్గర 70 సంవత్సరాలు దాకా ఉంటుంది వయసు, 65, 70 ఉంటుంది. ఆయన పట్టుకొని ఒక చిన్నపిల్లని కనుక మనం అల్లరి చేసినప్పుడు ఎట్లాగైతే అట్లా లాగుతాడు, చొక్కా పట్టుకోవటం, ఆయన చేతిలో ఉన్న బైబిల్ లాక్కోవటం, కరపత్రాలు లాక్కోవటం చేశారు. అది ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటారో వాడి మీద ఒకడు పగబట్టి ఉంటాడు, వాడే అపవాది, వాడు చీల్చి చెండాడుతూ ఉంటాడు అనమాట. వాడి పని అదే. ఆడు పొద్దున్నే లేచిన ఎవరు దొరుకుతాడా, ఎవరిని హింసిద్దామా, ఎవరిని ఇరికిద్దామా అని ఇదే పనిలో ఉంటాడంట. ఆ డ్యూటీ అదే. ఇప్పుడు మన పొద్దున్నే లేకపోతే వీడియోలు ఎట్లా చేస్తున్నాం మన కొంతమంది అందరూ ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కదా. కొంతమంది ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కానీ, కొంతమంది వేరే పనులు చేసేవాళ్ళు. పొద్దున్న లేచిన నుంచి ఆ పనులు ఎట్లా ఉంటారో అలాగే అపవాది గారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అతను ఏం చేస్తూ ఉంటాడంటే ఎవడు దొరుకుతాడా ఏంటని చెప్పి చూసి వాళ్ళని నాశనం చేయటానికి వాడు చూస్తూ ఉంటాడు. అందుకని నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు అన్నాడు దేవుడు. ధన్యులు అంటే పర్లోక రాజ్యం ఇచ్చేసేస్తాను మీకు అన్నాడు. నీతి నిమిత్తం ఎవరైతే వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు కొన్ని శోధనలు వస్తాయి. నేను 2 సార్లు బైబిల్ చదివాను, 2 సార్లు కూడా ఇంకొక 10-15 రోజుల్లో బైబిల్ అయిపోద్దనంగా కొన్ని శోధనలు వచ్చినాయి నాకు. నా అనుభవం నేను చెబుతున్నాను. కానీ తర్వాత మళ్ళీ దేవుడు బయటికి తీసుకొచ్చాడు అనుకోండి, రాకుండా ఉండవు. వచ్చినా సరే మనం బయటికి తీసుకురావడానికి దేవుడు సమర్థుడు. కాకపోతే మనం ఆయన మీద ఆనుకోవాలి పూర్తిగా. మనం ఆయన మీద ఆనుకోకుండా లోకంలో మనం గనక ఉన్నట్టయితే మనకి అది తట్టుకోలేకపోతాం అనమాట. కానీ మనం దేవుడు ఎప్పుడు కూడా మనకి సహాయం చేస్తానే ఉంటాడు. ఇంకా మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 20 వచనం ఒకసారి చూడండి, 19-20 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు. యోహాను
మూడో పత్రిక కాదు, యోహాను గారు రాసిన యోహాను సువార్త 3వ అధ్యాయం, పత్రిక అనలా, 3వ అధ్యాయం సువార్ 3వ అధ్యాయం 20 వచనం, 19-20 వచనాలు. ఆ తీర్పు ఇదే, ఆ, వెలుగు లోకమునకు వచ్చను గాని వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ, యేసుక్రీస్తుల వారు భూమి లోకంలోనికి వచ్చారు కానీ తమ క్రియలు తమ క్రియలు చెడ్డవైనందున, లోకంలో ఉండే వాళ్ళ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారంట. చూసారా? దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించుచు తన క్రియలు దుష్క్రియలుగా కనపడినట్లు వెలుగునొద్దకు రాడు. వాడు లోకంలో ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి మనం వెళ్ళి దేవుని మాటలు చెప్పి, అయ్యా రండి అయ్యా, సువార్తకు రండి అయ్యా అంటే రారు. కానీ ఎక్కడన్నా భోజనాలు ఉండయా, లేకపోతే అక్కడ సినిమా వేస్తున్నారయ్యా, తెర మీద సినిమా వేస్తున్నారంటే గుంపులు కలిసి ఎక్కడ సినిమాకి అయితే ఉరుకులు పెట్టుకుంటూ వస్తారు. కానీ దేని యొక్క మాటలు వినటానికి రండి అయ్యా అంటే ఎవరన్నా వస్తారండి? అంటే మన క్రైస్తవులు వస్తారు కానీ ఇతరుల సంగతి నేను చెప్పేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు మన కోసం రక్తాన్ని చిందించాడయ్యా, దేవుని యొక్క మాటలు బాగుంటాయి, రక్షణలోకి రావచ్చు అని చెప్పేసి మనం వెళ్ళి పిలిస్తే కింద నుంచి పైదాకా చూస్తారనమాట. ఎందుకంటే ఈ లోకం అంతా చెడిపోయి ఉందంట. ఎందుకంటే అందుకని యేసుక్రీస్తుల వారిని ఎందుకు హింస అనుభవించాడంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా చెడు. మనుషులు లోకంలో అంటే లోకం అని కాదు, మనుషుల్లో లోకం అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉందండి. అప్పుడు భూమి అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. భూమి అలాగే ఉంది, ఆకాశం అలాగే ఉంది. కానీ మనుషుల యొక్క క్రియలు మాత్రం చెడ్డగా ఉన్నాయన్నమాట. అందుకని నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు అంటున్నాడు అనమాట దేవుడు. ఇంకా మనం చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం కూడా ఒక్కసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనకు పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనులు ఇష్టము నెరవేర్చుకున్నటకు గతించిన కాలమే చాలు. గతంలో మనం కూడా ఇవన్నీ పనులు చేసాం. బాప్తిసం తీసుకోకముందు పోకిరి చేష్టలు చేసాము, విగ్రహారాధన చేసాము, అన్నీ చేసాము. కానీ ఇక సరిపోద్దు నాన్న, ఇక మీకు వద్దు, ఇక మీరు అక్కడి నుంచి మిమ్మల్ని ఆ గుంపులోంచి కాకుండా మిమ్మల్ని సపరేట్గా ఒక సంఘములోనికి తీసుకొచ్చాను, దేవుని యొక్క సంఘములోనికి తీసుకొచ్చాను. ఆ సహవాసం వద్దాక ఆ సహవాసం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ పాడైపోతారు మీరు. మనం వెళ్ళి విగ్రహారాధన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే, అంతకుముందు బాగా ఇతనికి మందు అలవాటు ఉందనుకో, సపోజ్ మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి రోజు కూర్చొని ముచ్చట్లాడుతాం అనుకో, ఏం చేస్తాడు? అరే పార్టీ ఉందరే రారా అంటే, నేను రాను, బాప్తిసం తీసుకున్నా అంటే, అరే అంతమంది బాగానే తాగోడు కదా, అరే వద్దురా మాతో పాటు మందు తాగొద్దు, నువ్వు జస్ట్ వచ్చి మాతో పాటు కూర్చుంటాడు. తర్వాత మళ్ళీ ఇంకొక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అరే మనం వచ్చి మళ్ళీ వచ్చి పిలిస్తే నేను రానంటాడు. కానీ మరి అరే మనం వచ్చి కూర్చున్నావు కదా, మేము ఇబ్బంది పెట్టావా, వచ్చి కొద్దిగా మాతో పాటు కొద్దిగా కంపెనీ ఇరా అంటాడు. మళ్ళీ రెండోసారి కూడా వెళ్తే ఈసారి అరే కొంచెం కొద్దిగా ఎక్కువ వద్దురమ్మా అంటాడు. ఆ వద్దురా బాబు అంటే కూల్ డ్రింక్ తాగుతా అంటాడు. ఆ కూల్ డ్రింక్లో కొద్దిగా అది పోసిండే అనుకో, అది కొద్దిగా నోరు తిమ్మిరిగా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇక కొంచెం ఏం చేస్తారో అతను కూడా మందు అలవాటు చేసేస్తారు. అందుకనే అలాంటి వాళ్ళతో సహవాసం చెయ్యొద్దు అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు మనకి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. వాళ్ళకు దూరంగా ఉండాలన్నమాట. చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి.
నీకు ఇంకా సహవాసం కావాలి, తిరగాలనుకుంటే మన క్రైస్తవులు ఉన్నారు కదా, వెళ్తే తిరుగు. ఎక్కడ ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది, లేకపోతే టీవీలో వాక్యం వస్తూ ఉంటుంది, లేకపోతే యూట్యూబ్లో మంచి మంచి పాఠాలు మన బిఏ వాళ్ళు నెంబర్ 1 పాఠాలు చెబుతున్నారు. ఆయన ఖాళీ దొరికితే ఆ పాఠాలు విను, అసలు హృదయాన్ని గుద్దేసేటువంటి పాఠాలు ఉంటాయి. చాలా పాఠాలు వింటుంటే హృదయం కదిలిపోద్దండి. అలాంటి పాఠాలు ఉండే మా పాఠాలు వినొచ్చుగా. చెడు సహవాసానికి వెళ్ళామనుకోండి, ఏమైద్ది? మళ్ళీ లోకంలో కలిసిపోతాం. అంతమంది మీరు చేశారు, ప్రోగ్రెస్ చేస్తారు, చేశారు, సినిమాలు చూశారు, శిఖార్లకు వెళ్ళారు, అన్నీ చేశారు. కానీ ఇక అప్పుడు మీరు వెళ్ళటానికి లేదు. అది సరిపోద్ది. ఇక మీరు పాతది సరిపోద్ది. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత మీరు నీతి నిమిత్తము నీతిగా ఉండాలనుకోండి, మీరేం కష్టాల కోసం మీరు ఎదురు చూడాల్సిన ఆటోమేటిక్గా అయ్యే వస్తామంటే అప్పుడు కొంచెం మీరు తట్టుకుంటే చాలు, ఏం కాదు మీకు. ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగం ఊరికి నుంచి చేస్తారండి, చదవకుండా, ఏం చదవకుండా. నేను 10th క్లాస్ చదువుకున్నా, నాకు కలెక్టర్ జాబ్ ఇవ్వంటే ఇస్తారా? బాగా కష్టపడాలి. మరి ఈ లోకంలో జస్ట్ కలెక్టర్ జాబ్ కోసం ఇంత కష్టపడాల్సి వస్తే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మరి పరీక్ష ఉంటుందా ఉండదా? పరీక్ష పెడతాడా లేదా? దేవుడు ఖచ్చితంగా పెడతాడు. ఆ పరీక్షలో మనం నెగ్గాలన్నమాట. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మీద ఆనుకున్నాం అనుకోండి, ఆయన మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా నాకే ఎందుకు వచ్చిందంటే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ లోకం మంచిది కాదు కాబట్టి. ఈ లోకం మంచిది అయితే అసలు మనకు ఈ బాధలు ఎందుకు? అసలు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే చెడిపోయిన వారు అని చెబుతుంది బైబిల్. నేను చెప్పే మాటలు కాదు, అది చెడిపోయిన వారు. మంచి పని చేసేవాడికి సపోర్ట్ చేస్తారని, ఏదైనా చెడ పని చేస్తుంటే వాడికి 100 మంది సపోర్ట్ చేస్తారు. ఎక్కడన్నా ఏదైనా మనం ఎవరికైనా సహాయం చేస్తాం, ఒక 100-200 కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం అనుకోండి, మనతో పాటు వచ్చేవాడు నేను కూడా ఇస్తాను, ముందుకు వస్తారా? లేకపోతే ఎక్కడ గొడవ జరుగుతుంది ఎంతమంది వస్తారు అక్కడికి చూడటానికి? చాలా మంది వస్తారు. మరి ఎవరికైనా సహాయం చేసాను, నేను చేశాను, మీరు కూడా చేయండి అంటే మా దగ్గర ఎవరైనా అంటారు, నాకే ఇంట్లోకే సరిగ్గా జరగట్లేదు, ఇంకా నీకే ఏడుస్తాం అంటారు. మంచి మనసు ఉందనుకోండి, ఒకవేళ డబ్బులుంటే సహాయం చేయాలి, తప్పులేదు, ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇంకా అపవాది ఏమేమి పనులు ఏం చేస్తున్నాడో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. 1 పేతురు 5:8-9 ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:8-9 నిబ్బరమైన బుద్ధి గలవారై తలపు తీసుకెళ్ళింది. నిబ్బరం గల బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదమా అని వెతకతో తిరుగుచూ ఉన్నాడంట ఆయన. అది 9 కూడా చదువు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. చూసారండి, అపవాదం అంట వెతుకుతూ తిరుగుతున్నాడు, ఎవడెక్కడ దొరుకుతాడా చేద్దామని చెప్పేసి. మనం కొంచెం కొద్దిగా సంధిస్తే చాలండి, ఎక్కువ కూడా అవసరంలా. 1 అంగుళం సంధిస్తే సెంటీమీటర్ దూసిపోతాడు అనమాట అపవాది. అందుకని ఎప్పుడు కూడా అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. చోటు ఇస్తే ఏం చేస్తాడంట, ఎవరిని మింగుదామా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. మరి అతనికి చాలా బలమందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారిని చేయబట్టుకొని కొండ మీద దేవాలయం శిఖరాన్ని తీసుకెళ్తాం మనం చూసాం కదా. కానీ మరి అతనికి కూడా చాలా బలం ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. నీతి నిమిత్తము మనం నిలబడ్డప్పుడు బాగా బైబిల్ చదువుకున్నా, బాగా బైబిల్ ప్రకటిస్తున్నా, ఇలాంటి సమయంలో అతను మనం అటాక్ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళని చెడగొట్టాలి, వీళ్ళ మనసుని ఎరగొట్టాలని చెప్పేసి చేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనకి ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో కానీ సో ఇప్పుడు చర్చిల్లో ఏమైనా పెద్ద గొడవలు జరుగుతున్నాయండి, ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా మనల్ని? ఆరాధన
మన మన ఆంధ్రాలో తెలంగాణ చాలా తక్కువ. ఛత్తీస్గఢ్లో అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. అక్కడ మా నీతి నిమిత్తం వాళ్ళు నిలబడ్డ పాస్టర్ గారిని కానీ పాస్టర్మ గారిని చాలా ఇబ్బంది పెట్టడం. ప్రార్థన జరుగుతుంది అనుకోండి, బరబర లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయి అందరినీ బయట కుర్చీలు విసిరేసేయటం, మనుషులు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఆరాధన జరగడానికి లేదని చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారంట అండి. మొన్న ఈ మధ్య పేపర్లో పడింది, పాస్టర్మ గారికి కడుపుతూ ఉన్నారంట. ఒకడు వెళ్ళి పాస్టర్మ గారు కడుపు మీద ఎగ్గురు తిన్నాడంట. ఛత్తీస్గఢ్లో జరిగింది, రియల్గా జరిగింది ఇది. చూశారు. మరి ప్రార్థన చేస్తుంటే మరి హింస నీతి నిమిత్తమేగా. వాళ్ళు ఏమైనా దొంగతనం చేస్తున్నారా, ఏమైనా మనుషులను పాడు చేస్తున్నారా? దేవునికి ఆరాధన జరిగించుకుంటున్నారు. మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా కాదు, వీళ్ళు పర్సనల్గా ఒక చర్చిలో రూమ్లో ప్రార్థన చేసుకుంటే లోపలికి వెళ్ళిపోయి ఆమె కడుపుతూ ఉన్నామని మానవత్వం కూడా లేకుండా అతను ఏం చేశాడు, కాలుతో ఎగ్గురు తిన్నాడు అనమాట. నీతి నిమిత్తము ఇలాంటి శ్రమలు కలుగుతూ ఉంటాయి అన్నమాట కొన్ని సందర్భాల్లో. ఈ లోకంలో ఉన్నదంతా కూడా చీకటి 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 అనమాట. చీకటి ఎక్కువగా ఉండటం వల్ల మనం కొన్ని సభల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సభలు జరుగుతుంటే కూడా కొన్ని ఏరియాల్లో వెళ్ళి జరగలేదు. తెలుసా మీకు సంగతే? మన ఏరియాలో అలా లేదులే, కానీ మన అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. మనం దేని యొక్క వాక్యం చెబుతున్నా కానీ, సభలు పెట్టుకుంటున్నా, ఇంకోటి చేసినా కానీ ఇక్కడ మనకి పెద్దగా ఒత్తిడి లేదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాల్లో అయితే సభలు జరుగుతుంటే దొండగలు మోకలు వచ్చేస్తారంట. వచ్చేసేసి ఆ కుర్చీలు ఇసిరిసి కొట్టడం, ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ కిందకి లాగటం అట్లా చేస్తున్నారంట. నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు. అప్పుడు మీరు సంతోషపడండి. అలా వచ్చి ఏదో ఆగమం చేశారు, మీరు బాధపడద్దండి. మనం ఏం చేస్తాం, బాధపడతాం. ఏంటి తండ్రి మేము చేస్తాం, నీ పనే కదా, ఎందుకు ఎట్లా చేస్తున్నారంటే అప్పుడు మీరు సంతోషపడండి. మీకే కాదు, మీ పూర్వమున్న ప్రవక్తలను కూడా ఇలాగే చేశారు. ఏలియా గారిని కానీ, ఏషియా గారిని కానీ, ఎర్మియా గారిని కానీ. అప్పుడు మీరు సంతోషపడాలని బాధపడద్దు. మనం బాధపడతాం, ఏడుస్తాం. మీ రేంజ్ ఇంకా మీ నెంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట. అలాంటప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఫలము అధికమైపోతుంది. మామూలు కన్నా కూడా ఇలాంటి సందర్భాల్లో ఇంకెక్కువ అవుద్ది అనమాట. మరి అపోస్తులు ఎందుకు వాళ్ళ ప్రాణాలు కూడా ఎందుకు పెట్టేశారు తెలుసా? ఈ ప్రాణం ఏమంది, ఇప్పుడు మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుతాం. అప్పుడైనా పోతుందిగా, అప్పుడైనా సాకుండా ఉండగా పోయేది. ఇప్పుడు ప్రభు పనిలో పోయింది అనుకోండి, మాకు పర్లోక రాజ్యంలో మంచి పొజిషన్ ఉంటుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడలేదన్నమాట. మన వాళ్ళు కొంచెం కష్టం రాకుండా, తండ్రి కష్టం తీసేసేయను గగ్గోలు పెడతాడు. కష్టం వచ్చినప్పుడు తీసేస్తాడు. తీసేసే శక్తి ఆయనకు ఉందని నేల మీద నడిచిన ఆయనకి ఇచ్చాను. ఈ ఎంత అండి అసలు నేల మీద నడిచిన ప్రపంచంలో ఎవరైనా నడిచారా? ఆయన కాకుండా అంటే పేతురు గారు కాసేపు నడిచాడులే, కానీ అసలు శక్తిమంతుడు ఎవరు? ఆయన ఉన్నాడు కాబట్టి పేతురు గారు కూడా కాసేపు నడిచాడు. తర్వాత మళ్ళీ అపనమ్మకం వచ్చి మళ్ళీ మునిగిపోయాడు. చూసావా, అంత శక్తిమంతుడు. ఇక ఆయన గురించి చెప్పాలంటే మరి సముద్రం 2 పాయలు ఎవరైనా చేస్తారా? ఎవరైనా చేయగలుగుతారా? మరి అంత శక్తివంతుడైన మరి తండ్రిని మనం కలిగి ఉన్న మనం ఈ చిన్న వాటికి కంగారు పడకూడదు. ఎందుకంటే ఈ లోకం అంతా చెడిపోయి ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని హింస పెడతారు, కానీ తట్టుకోవాలి. అది కొంతకాలమే ఉంటుంది, తర్వాత రోజు ఉండదు అది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. అక్కడ కొంచెం క్లారిటీ ఇచ్చాడు ఆయన. 3:12. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వారు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడతనిని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవనియో తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండినని కనుకనే కదా. మీకు ఒక క్వశ్చన్ వేస్తా. దీంట్లో క్వశ్చన్ ఉంది. కయ్యేను హేబెల్ ఎందుకు చంపేశాడు చెప్పండి? నీతి క్రియలు చేసినందుకు. ఎస్, అసలు తప్పు చేసింది ఎవరు? కయ్యేను.
మరి హేబేలు ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చింది? ఆయన ఏం తప్పు చేయలేదు కదా. అన్నయ్య కూడా ఏమనలేదు. మరి అన్న మీద ఆయన యాచ నాకు కావాలనో లేకపోతే ఇంకో రకంగా ఏమైనా ఇబ్బంది పెట్టాడా, పోటాడా? ఏం లేదు. అయినా కానీ ఇతనే వెళ్ళి అతని నెత్తి మీద బండేసి చంపేసేసినట్టుగా మన బైబిల్లో చూస్తాం. ఎందుకంటే చెడ్డ క్రియలు చేసేవాళ్ళు అట మంచి క్రియలు చేసేవాళ్ళని చూసి వారవలేక వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తారంట. బైబిలే చెబుతుంది. ఇది ఉదాహరణ మనకి. హేబేలు గారు ఏ తప్పు చేయకపోయినా సరే కయ్యను వచ్చి ఎందుకు చెప్పాడంటే అతను నీతిగా దేవునికి అర్పణ కరెక్ట్గా అర్పిస్తున్నాడు కాబట్టి, దేవుని పట్ల మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి అతని మీద ఈయనకి కోపం వచ్చి కయ్యనికి చంపటం జరిగింది. అతను ఈయన కూడా చంపాలి ఎందుకు అనిపించింది? ఈతను మంచి క్రియలు చేయడు కాబట్టి. ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే తప్పు జరిగింది. మంచి క్రియలు చేయకుండా నీతిగా ఉండగానే లోకం ఒప్పుకోదంట, ఓర్చుకోరు అసలు. ఎవరన్నా శుభ్రంగా ఇల్లు కట్టుకొని ఏదన్నా శుభ్రంగా ఉంటుంటే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే కష్టపడి ఇది ఇల్లు కట్టుకున్నాడు, ఏడవటం దానికి సంతోషపడాలి. కానీ ఈ లోకం ఎట్లుంటుంది? వాడు కారు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, వీళ్ళు వారం వారం చర్చికి వెళ్తున్నారు అని ఎట్లా ఏడ్చేవాళ్ళు, వారం వారం చర్చికి వెళ్తా కూడా ఏడ్చేవాళ్ళు ఉంటారు పక్కన వాళ్ళు. మరి వీళ్ళు నీతిగా ఉండరు, నీతిగా ఉండేమో ఉండనివ్వరు. ఇంకేం చెప్పబోతున్నాం? ఒక మంచి వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి మంచిగా అనుకోవాలంటే అతను మంచి వ్యక్తి అయ్యింది. ప్లస్ ప్లస్ ఒక మంచి వ్యక్తి ప్లస్ అయితే దాన్ని నాశనం చేయాలనుకునేవాడు ఆల్రెడీ లంగా అయి ఉంటాడు. అది మైనస్ అంటున్నారు. మైనస్ ప్లస్ ప్లస్ మైనస్. ఇంకోటి మైనస్ మైనస్ ఏంటంటే ఒకటో వేస్ట్ గాడి ఇంకొకటి వేస్ట్ గాడి, వాళ్ళతో ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా మనం చదివితే యోహాను గారు సువార్త 15:18 ఒకసారి చదవండి. యోహాను సువార్త 15:18. యోహాను సువార్త 15:18. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ముందుగా ఎవరిని ద్వేషిస్తున్నారంట? దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తేనే కదా మనం ద్వేషించేది. ఆయన చెడ్డవాడని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మనల్ని ద్వేషిస్తున్నారు. ముందుగా నన్ను ద్వేషిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తున్నారయ్యా మీరు అన్నాడు. మైనస్ లేకపోతే నన్నే వదిలిపెట్టలేదు వీళ్ళు. ఇంకా మీరు సాధారణ మనుషులు, నన్ను మీరు అంటారు ఇలాంటి విషయం వచ్చినప్పుడు. మరి అలాంటప్పుడు మనం బాధపడాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఇంకా మనం ఎంత క్లారిటీ ఇచ్చేసాడు ఆయన. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కొంతమంది బైబిల్ని కాల్ చేసేవాళ్ళు ఉన్నారు, క్యాలెండర్ కాళ్ళతో తొక్కేవాళ్ళు ఉన్నారు. మరి బూతు మాటలు కూడా మా యేసు ప్రభుని ఎవరో కాదు, మా మామయ్య ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాంబాబు. ఆయన కూడా యేసు ప్రభుని తిట్టేవాడు. నేను చెప్పదలుచుకోలేదు కానీ బూతు మాటలు మాట్లాడేవాడు. ఆయన ఏం చేశాడని? యేసు ప్రభు వాళ్ళని ఏమైనా చేశాడు అసలు? ఆయన ఎన్ని మంచి మాటలు చెప్పాడు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆయన వీడు మూర్ఖులైన వీళ్ళు తెలుసుకోలేక ఆయన బూతు మాటలు మాట్లాడుతున్నాడు. కొంతమంది క్యాలెండర్లను కాళ్ళతో తొక్కటం, కొంతమంది బైబిల్ని చేయటం, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. వీళ్ళందరికీ ప్రభు గురించి తెలుసు, అసలు ఆయన చేసిన త్యాగం ఎవరైనా తెలుసు వీళ్ళకి. ఫస్ట్ మిమ్మల్ని కాదే బాబోయే వాళ్ళని ద్వేషించింది, నన్నే ద్వేషిస్తున్నారు, మీరెందుకు కంగారు పడుతున్నాడు అన్నాడు ఆయన. అందుకే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మన ఇక్కడ దేవుడు నిలబడ్డప్పుడు, దేవుని కోసం నిలబడ్డప్పుడు కొన్ని శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. వచ్చినా సరే మనం బాధపడాల్సిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యం. ఈ లోకం వైపు కానీ లోకాస్తుల వైపు కానీ మనం పొరపాటును కూడా వెళ్ళకూడదు. ఒక్కసారి ప్రభువులోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి కొంతమంది అన్నారు, మీరు బజార్కి రారు, బయటకు వచ్చి కూర్చోరు. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏముంది, అక్కడ తాగుమూత రకాలు ఉంటాయి. బజార్లో కూర్చుంటే ఎవరుంటారు? ఏమైనా పనికి వచ్చే మాటలు ఒక్కటన్నా చెబుతారా? ప్రభువు గురించి ఒక్క మాట, అది యేసు ప్రభువు నమ్ముకుంటే మన రక్షణ వచ్చిందని అక్కడికి వెళ్ళి కూర్చుంటే మనకి చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ప్రభు గురించి కాకపోయినా కానీ మంచి మాటలు కూడా కనీసం లోకంలో ఉన్న మంచి గురించి కూడా చెప్పలేరు వాళ్ళు. కానీ అది కూడా ఉండదు. మరి వెళ్ళి బజార్లో కూర్చుంటే ఏమైందంటే ఆడొక మాట, ఈడొక మాట, ఆడో సిగరెట్లు దక్కుంటా, ఈవిడి దక్కుంటా మనం పిచ్చిగా చేస్తారు. మనం కూడా ఏం చేస్తారు, లోకంలో కలిపేసేస్తారు ఆటోమేటిక్గా. వాళ్ళ సహవాసం పట్టకూడదు. ఎందుకు మనకు సంఘ సహవాసం ఇచ్చాడు, అందుకని నీకు సంఘంలోనికి వచ్చేసాయి. నీకు
కావాల్సినంత నీకు బోల్డ్ అంత సరుకు ఉంది నీకు ఇక్కడ. నేర్చుకోవాల్సింది బైబిల్ మనం చచ్చిపోయేదాకా కూడా మనకు ఇంకా నేర్చుకున్నా సరే ఇంకా మిగిలిపోయింది చాలా ఉంటుంది మనకు బైబిల్ గురించి. బైబిల్ గురించి నాకు పూర్తిగా తెలుసు అన్న వాళ్ళు ఎవరూ లేరండి. మనం అది నేర్చుకోవాలని ఒక కోరిక తృష్ణ కనుక ఉంటే కనుక మనం ప్రతిరోజు కూడా నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. దీనికోసం నువ్వు తాపత్రయపడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అదే లోకంలో నా నాశనం అవ్వడానికి నువ్వు ఎవరైనా సహాయం చేస్తారా? ఇంకా మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 15:18-19 వచనాలు ఒకసారి చదవండి. యోహాను సువార్త 15:18-19 వచనాలు. 15:18-19 చదవండి. 15వ అధ్యాయం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులై ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకమును ద్వేషించున్నది. లోకం మనల్ని ఎందుకు ద్వేషిస్తుందంటే వాళ్ళు చెడ్డవారయ్యండి కూడా మన మీద అదండి. యోహాను సువార్త 15:18-19 చదువుకున్నాం కదా. మనం మనసు మార్చుకొని దేవుని మీద మనం ఆధారపడాలి, కానీ ఇంకెవరి మీద ఆధారపడ్డా సరే మనకి ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పడం జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా మరి హింసించడం జరిగింది. అలాగే పౌలు గారు కూడా మరి ఆయనకి వచ్చిన శ్రమలు అయితే ఇన్ని అని కాదండి, కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, ఎన్నో శ్రమల గురించి మరి ఆయన చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారికి శ్రమలు తప్పలేదు, అలాగే పౌలు గారికి శ్రమలు తప్పలేదు. అలాగే క్రైస్తవమైన మనకు కూడా శ్రమలు వస్తాయండి. ఒక్కోసారి మరి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ప్రత్యక్షంగానే చూస్తున్నాం. ఎలాంటి ప్రమేయం లేకపోయినా సరే మనకి ఆటోమేటిక్గా వచ్చి ఈ యొక్క శ్రమలనే వస్తూ ఉంటాయి. కానీ అప్పుడే మనం కొంచెం బ్యాలెన్స్డ్గా తెలివిగా ఉండాలి, దేవుడి మీదే మనం ఆనుకొని ఉండాలి. కానీ మనం తప్పిపోకూడదు అనమాట. ఇలా శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పేసి మనకు వస్తాయి. కానీ అప్పుడు మనం ఎవరి మీద ఆనుకోవాలంటే ప్రభువు మీద, దేవుని మీద ఆనుకోవాలి. అప్పుడు ఆయన మనకి శాంతిని సమాధానాన్ని కలగజేస్తారనమాట. అలాగే ఇంకా మనం చూడగలిగితే లోకసువార్త 17:25 ఒకసారి చదవండి. లోకసువార్త 17:25. లోకసువార్త 17:25. అయితే 17:25. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షించబడవలెను. ముందే యేసుక్రీస్తు వారి గురించి అయితే అనేక శ్రమలో పడాలని ముందే ఆయన గురించి రాయబడింది. ఎందుకంటే మరి ఆయన తప్పు చేశాడండి, పాపం చేశాడు? ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. అయినా సరే మరి ఆయనకి ఎందుకు శ్రమలు వచ్చినాయి అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులు మంచివాళ్ళు కాదని అర్థం. ఆయన వచ్చింది ఎవరి కోసం వచ్చాడండి? పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి ఫస్ట్ యూదుల కోసం వచ్చాడు. ఆ యూదుల కోసం, ఆ ఇశ్రాయేల్ కోసం వచ్చినటువంటి వాళ్ళే ఆయన అర్థం చేసుకోకుండా ఏం చేశారు? హింసించడం మొదలుపెట్టి. సిలువేసింది ఎవరండి? ఆయన్ని అదే యేసుక్రీస్తుని సిలువేసింది ఎవరంటే యూదులు లేదా ఇశ్రాయేలీలు అనమాట. వాళ్ళే ఆయన్ని సిలువేయటం జరిగిందనమాట. అసలు వచ్చింది ఎవరి కోసం? ఆయన యూదుల కోసం ఫస్ట్ పంపించింది, వాళ్ళ కోసం. ఇశ్రాయేలీని యూదుల కోసం, వాళ్ళ కోసమే దేవుడు ముందు పంపించాడు. కానీ వాళ్ళే ఆయన అర్థం చేసుకోకుండా ఏం చేశారంటే సిలువకు అప్పగించారు. మరి ఆయనలో ఏమైనా పాపం ఉందండి? ఏది తప్పు లేకపోయినా వాళ్ళు ఏం అపార్థం చేసుకున్నారంటే యూదుల రాజు, నేను రాజుని అని చెప్పుకోవటం వాళ్ళకి నచ్చలేదంట. మరి వాస్తవంగా రాజే కదా ఆయన, నేను రాజుగానే వచ్చానని చెప్పాడు ఆయన. ఏమనకపోయినా సరే అపార్థం చేసుకున్న ఆయన్ని
సిలువ వరకు కూడా ఆయన్ని బంక జలగలాగి పట్టుకొని ఆయన్ని, మీకు బరబ్బా కావాలా క్రీస్తు కావాలంటే ఎవరు కావాలన్నారు వాళ్ళు? బరబ్బాస్. బరబ్బా. యేసు ప్రభు ఏం పాపం చేసిన అతనేం బందిపోటు దొంగ, ఆయన ఎంతో మందిని దోసుకుంటాడు. మరి అతని వల్ల మా సమాజానికి ఎంతో నష్టం కలిగింది. కానీ ఆయన్ని విడుదల చేయమన్నారు, ఈయన్ని సిలువ వేయండి అని వాళ్ళ యొక్క కేకలు గెలిచినాయి అనమాట. అబద్ధానికి కొమ్మలు వచ్చినాయని చెప్పుకోవాలి. అందుకనే ఆయన ఏ పాపం ఏ తప్పు చేయకపోయినా సరే ఆయన శిక్షను అనుభవించాడు. అలాగే కొన్ని సందర్భాలు ఇప్పుడు మన డబ్బులు మనం ఏమి తినలా, ఆ కంపెనీలో కట్టడం జరిగింది. కానీ చూసారా మరి మనకి ఎట్లాగా అనుకోకుండా వచ్చి మీద పడుతున్నారు. ఎట్లాగా మనం ఒక్కోసారి తప్పు చేయకపోయినా సరే మనకు శ్రమలు వస్తాయి. క్రైస్తవులకి ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం తప్పు చేయకపోయినా సరే, తప్పు చేస్తే వచ్చింది అంటే దానికి సరిపడా శిక్ష పడింది అనుకుందాం సపోజ్. కానీ మరి తప్పు చేయకుండా శ్రమలు వస్తే అప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషపడినాడు ఆయన. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 40 వచనం ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 40-41 వచనాలు. 40వ అధ్యాయం 5వ అధ్యాయం 40-41 వచనాలు. 5వ అధ్యాయం. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి, అపోస్తలులందరిని కూడా పిలిపించారట, కొట్టించారట. చూడండి. యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి ఆయన యొక్క వారిని విడుదల చేసి. 41. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడిన వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి. ఇప్పుడు ఎవరైనా కొడితే సంతోషపడతారా ఏడుస్తారా చెప్పండి? బాధపడతారు. బాధ ఉంటే కష్టం. కానీ వీళ్ళేం చేశారంటే అపోస్తలు యేసు నామం నిమిత్తం కొట్టించుకుని సంతోషంగా వెళ్ళారండి. చూడండి. ఎందుకంటే యేసు నిమిత్తం మేము దెబ్బలు తిన్నామని సంతోషం అనమాట వాళ్ళకి. మనకు కూడా ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే బాధ అనిపిస్తుంది, మనసులో బాధ ఉంటుంది. కానీ సంతోషపడనని దేవుడు ఏం చెబుతుంటే ఇలాంటివి మీకు అనుకోకుండా మీదకి వచ్చి పడతా ఉంటే అలాంటప్పుడు మీరు కొంచెం నిలబడి స్టాండర్డ్గా ఉండండి, ఇబ్బంది పడమాకండి, మీరు సంతోషపడాలి, మీరు ధన్యులు అన్నాడు ఆయన. నోరు జాపటం కానీ ఇంకోటి చేయి చేసుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదు మీరు. ఇప్పుడు అపొస్తలులు ఏం చేశారంట? యేసునామం ప్రకటన చూద్దామంటే కొట్టారు. కొడితే ఏం చేశారు వాళ్ళు? ఎదురుదిరిగి కొట్టారా లేకపోతే సంతోషపడ్డారా వాళ్ళు? మనం చదువుకుని వచ్చిన వాళ్ళు సంతోషపడ్డారు. అలాగే ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనకి సంతోషపడండి, మీరు ఇబ్బంది పడమాకండి. ఎందుకంటే మీ యొక్క ఫలము పరలోక రాజ్యంలో అధికం అయింది అంటున్నాడు. అది ఈ యొక్క పాట సారాంశం. అపొస్తలులు అలా చేశారు. అలాగే మనకు కూడా. అలాగే 42వ వచనం కూడా ఒకసారి చదువు. ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానిక బోధించుచు. కొట్టినా సరే ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రతి ఇంట్లో దేవాలయంలో ప్రతిరోజు కూడా మళ్ళీ బోధ చేసేవాళ్ళు అంట, సువార్త చెప్పేవాళ్ళు అంట. కొడితే కొట్టుకోండి, తిడితే తిట్టుకోండి, చంపితే చంపండి, మీ ఇష్టం, మీ యొక్క నోరు ఎత్తం అని చెప్పేసి చెప్పడం జరిగింది. యేసే క్రీస్తునే ప్రకటించుచుందురు. యేసే క్రీస్తునే ప్రకటన చేస్తున్నారంట వాళ్ళు. ఒక పక్కన శ్రమలు వచ్చి కొడతంటే ఇలా కొడుతున్నా కానీ అసలు ఇప్పుడు ఆపాలకి అసలు లెక్క అయితే ఇప్పుడు కొడుతున్నా సువార్త చెబుతుంటే ఆపాలా లేకపోతే కంటిన్యూషన్ చేయాలా? కొంతమంది ఆపుతారు కానీ వాళ్ళు ఆపలేదు, మళ్ళీ ఇంటింటికి తిరుగుకుంటూ సువార్త చెప్పడం చేశారనమాట. ఇంకా మనం చూడగలిగితే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదవండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. ఎవడను కదిలించుకునబడినట్లు మిమ్మను స్థిరపరచుటకును ఈ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని.
మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనకు శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియదు. అట్టి శ్రమలని అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. మన ప్లాన్ లో ఉన్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత శ్రమలు వస్తాయి. శ్రమలు రాకుండా ఉండాలి. ముందే పౌలు గారు ఏం చెబుతున్నట్టు వాళ్ళకి, ఆ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి ముందే చెబుతున్నాడు, అయ్యా మీకు శ్రమలు వస్తాయి, ప్రభువులోనికి వచ్చారు కదా, శ్రమలు వస్తాయి కానీ తట్టుకోవాలి, మీరు కంగారు పడొద్దు, బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్పడం జరిగింది. అలాగే మనకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం కూడా కంగారు పడకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. శ్రమలో మనకి తప్పు చేసినప్పుడే కాదు, క్రైస్తవులకి అసలు తప్పు చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేసేస్తాయి. వచ్చి ఇట్లా మనల్ని హింసిస్తూ ఉంటారనమాట. హింస, శ్రమ అయితే ఏదో ఒక రోజు 2 రోజులు ఉంటుంది శ్రమ, కానీ హింస అంటే అన్లిమిటెడ్ అనమాట. ఇక రోజు బాధపడుతూనే ఉంటారు. దాన్ని హింస అంటారు. శ్రమకి హింసకి తేడా తెలుసా? శ్రమ అంటే ఏంటి, హింస అంటే ఏంటి? హింస అంటే ఒకళ్ళు మాటల ద్వారా ఇబ్బంది పెట్టడం హింస. కానీ శ్రమ అంటే శారీరకంగా ఉండేదాన్ని శ్రమ అంటారు. హింస అంటే ఏదో ఒక పూట 2 పూటలతో అయిపోయేదాన్ని శ్రమ అంటారు. తక్కువ కాలమే ఉంటుంది మా శ్రమ. హింస అనుకో ఇక అన్లిమిట్. ఇప్పుడు కొంతమందిని నేను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వరుసన 1 వారం రోజులు 10 రోజులు కాళ్ళ మీద కొడతారు. దాన్ని హింస అంటారు అనమాట. తట్టుకోలేడు అనమాట. అది ఓపిక కూడా ఉండదు. తట్టుకోలేనంత బాధ కలిగిన దాన్ని హింస అంటారు. శ్రమ అంటేనే మనం తట్టుకోగలిగిన దాన్ని శ్రమలో అట్లా వచ్చి కొంతకాలానికి కొద్ది రోజులు ఆగిపోద్ది. హింస అనుకు అట్లా కాదు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు, సంవత్సరాలు కూడా అవసరం లేదు, కొన్ని నెలల పాటులో అయినా సరే మనిషి గలిబిలి అయిపోతాడు అన్నమాట. దాన్ని హింస అంటారు అనమాట. శ్రమకి హింసకి తేడా ఉంది. అది హింస అంటే. హింస అంటే ఇక నేను తట్టుకోలేను రా బాబు అంటారు చూసావా, అది హింస. కానీ మనకి హింస ఈ శ్రమలు, కొన్ని శ్రమలు కూడా వస్తూ ఉంటాయి బాప్తిసం తీసుకున్న తర్వాత. కానీ మనం కొద్దిగా ఓపికగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసేయండి. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోను సంగమునకు గొప్ప హింస కలిగినందున, హింస అంట వాళ్ళకి వచ్చింది. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందు చెదిరిపోయారు. హింస వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఇక ఇంట్లో ఉండబుద్ధి కాదు, ఆ చుట్టుపక్కల ఉండబుద్ధి కాదు, ఎటుకొట్టి వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ రోజు యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా, క్రైస్తవులు అనే వాళ్ళని కనపడితే అసలు తనటం, చంపేసేయటం చేస్తున్నారు. అప్పుడు కొంతమంది కొండల్లో కూడా పారిపోయారంట కనపడకుండా. ఊళ్ళో ఉంటే మాకు గుర్తుపట్టి వచ్చి చంపుతారేమోనని. అంత శ్రమ కలిగింది యెరూషలేములో ఉండే వాళ్ళకి, క్రైస్తవులకి మొదటి శతాబ్దంలో. సరే, హింస అని చెప్పుకోవాలి. హింస కలిగిన, ఇప్పుడు మనం చదివిన వచనంలో హింస అని చూసారు, హింస అనమాట. అది హింస కలిగితే మనిషి తట్టుకోలేడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక ఎందుకు అనిపించింది అనమాట. ఆ ఊళ్ళో కూడా ఉండబుద్ది కదనమాట. వాళ్ళు ఏం చేశారంట, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చదివి అర్థమైంది మీకు. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశాల వేరే దేశ ఊరు కూడా కదండి, వేరే దేశాలకు వెళ్ళిపోయారంట, చెదిరిపోయారంట. మా దగ్గరబాటులో ఉంటే మన పలానా ఊళ్ళో ఉండాలని చెప్పి మళ్ళీ అక్కడికి వస్తారేమని చెప్పేసి వేరే దేశాలు కూడా పారిపోయిన సందర్భాలు మన బైబిల్లో మనకు కనిపిస్తున్నాయి. అది ఎవరైతే నీతి నిమిత్తం ఎవరైతే కరెక్ట్గా నిలబడి ఉంటారో వాళ్ళకి ఎలాంటి హింసలు అనేది రావటం జరుగుతుంది. కానీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చెబుతున్నాడు, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, మీరు ఈ యొక్క ఫలం అనేది పరలోక రాజ్యంలో డబుల్ అయిపోతుంది, మీరు కంగారు పడమాకని. కంగారు వచ్చిద్ది కానీ పడమాకనే చెబుతున్నాడు ఆయన. అది చివరికి ఒక వచనం చదువుకొని నేను ముగిచ్చేసేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. చివరగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదువుకొని ముగిచ్చేసుకుందామండి. ఇదిగో మీరు
మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు అంటే ఇప్పుడు ప్రకటనలో రాసిన ఈ 10 దినములు అంటే ఎంతకాలం? కొద్ది కాలం మీకు శ్రమ ఉంటుంది, కొద్దిగా తట్టుకోండి అని చెబుతున్నాడు అనమాట. 10 దినములు అంటే కొద్ది కాలం అర్థం. మన ఉదాహరణకు అట్లా అర్థం చేసుకోం. కొద్ది కాలం మీకు శ్రమ వచ్చింది, తప్పదు, కానీ ఓర్చుకొని ఇబ్బంది పడమాకండి అని చెబుతున్నాడు దేవుడు వాక్యం ద్వారా. అది మనకు కొన్ని సందర్భాలు మనకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కొద్ది కాలం శ్రమ ఉంటుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు బతకాలి, నేను చచ్చిపోతాను, ఊరేసుకుంటాను, లేదా దాని కింద పడతా దీని కింద పడతా, ఇలాంటి సందర్భాలు కూడా కొంతమందికి వస్తాయి. హింస కలిగినప్పుడు శ్రమ అన్న ఎటో ఒకటి తట్టుకుంటారు, కానీ హింస అనుకో తట్టుకోలేరు అనమాట. అలాంటప్పుడు ఏమైందంటే చచ్చిపోవాలనిపించిద్ది అనమాట. అప్పుడు మనం కంగారు పడకుండా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే, ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమె 3 నెలల నుంచి కూడా వాంతులు అవ్వటం, సరిగ్గా అన్నం తినబుద్ధి కాకపోవటం, మళ్ళీ 9వ నెల వచ్చిన తర్వాత ఇక ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలియదు. ఆ నొప్పులు అనేది ఎట్లా ఉంటుందంటే, ఒకేసారి 100 తేళ్ళు కొడితే నొప్పి ఎంత ఉంటుందో, 100 తేళ్ళు ఒకేసారి కొడితే ఎంత ఉంటుందో, కడుపుతో ఉన్నప్పుడు పిల్లలను కనేటప్పుడు అంత బాధ కలిగిద్ది అంట. 1 తేలు కొడితే 2 తేలు కొడితేనే అసలు మనుషులు నుంచోలేరు, కూర్చోలేరు. అది 100 తేళ్ళు ఒకేసారి కొడితే ఎట్లా ఉంటుంది? తట్టుకోలేరు, మనిషి షేక్ అయిపోద్ది, అరుతారు, కేకలు పెడతారు, పేదాలు కొరుక్కుంటూ ఉంటారు. అది 9 నెలలు నిన్నప్పుడు అప్పుడు ఆ బాధ అనిపించిన వాళ్ళకైతే అర్థమైంది. 100 తేళ్ళు ఒకేసారి కుడితే ఎంత బాధ ఉంటుందో క్రైస్తవులకు కూడా ఒక్కొక్క టైంలో అంత బాధ ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో, ఎప్పుడూ కాదు, కొన్ని సందర్భాల్లో ఇక 100 తేళ్ళు ఒకేసారి కుడితే మనకి ఎంత బాధ అనిపించిందో అంత బాధ అనిపించింది. తర్వాత ఈ 9 నెలల్లో నిండిపోయిన తర్వాత, నొప్పులు వచ్చిన తర్వాత కొడుకు కానీ కూతురు కానీ పుట్టిన తర్వాత ఆ తల్లి ఎంత సంతోషపడుద్దో తెలుసా? నా కొడుకు పుట్టాడు, నా కూతురు పుట్టిందని ఎంతో సంతోషపడతారు. అలాగే మనం కూడా, ఈ క్రైస్తవులమైన మనం కూడా ఈ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎంత బాధపడతామంటే అంత బాధపడతాం. అప్పుడు తర్వాత ఈ యొక్క కష్టాలన్నీ పోయిన తర్వాత అప్పుడు ఏమనిపించింది మనకి? చాలా సంతోషంగా ఉంటుంది. పరలోక రాజ్యం వెళ్ళిపోయామనుకోండి, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే అప్పుడు అన్ని శ్రమలు పడ్డాను కదా, ఇప్పుడు నీ పరలోక రాజ్యానికి వచ్చేది ఎన్న దగ్గరవి కావు అంటాడు అనమాట. అసలు గుర్తు చేసుకోవాల్సిన ఈ పెద్ద ఇదేం కాదు. ఇక్కడ వచ్చే శ్రమలన్నీ కూడా ఎట్లా వచ్చి అట్లా మాత్రమే వెళ్ళిపోతాయి, ఎట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి. ఇక్కడ 60-70 సంవత్సరాలే మనం బతికేది. యేసుక్రీస్తు గారు ఎంతకాలం బాధపడ్డాడు చెప్పండి? 3.5 సంవత్సరాలు కదా ఆయన సువార్త చేసింది. అసలు ఇంకా బాగా బాధపడింది 24 అవర్స్, 24 గంటలు కదా ఆయన కష్టపడింది బాగా. మిగతా రోజులన్నీ కూడా సువార్త ప్రకటించాడు, అది మామూలుగా ప్రతి పనిలాగా చేసేవాడు. కానీ బాగా కష్టపడింది ఎప్పుడు ఆయన అంటే ఈ యొక్క ఒక్కరోజు బాగా విపరీతమైన కష్టం అనమాట. అలాగే మనకు కూడా కొన్ని సందర్భాల్లో బాగా కష్టం అనిపించింది. ఆ కష్టం పోయిన తర్వాత అప్పుడు దానికోసం నేను ఇంత బాధపడిందని అని ఈజీగా అటు తీసి పక్కన పడేసేస్తాం అనమాట. అలాగే మనం కూడా క్రైస్తవులం ఏం చేయాలంటే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా నేను తప్పు చేయని ఎందుకు పడాల్సి వస్తుందంటే అదే చెబుతున్నాడు. నీకే కాదు, నీకన్నా ముందు పెద్ద పెద్ద ప్రవక్తలకే వాళ్ళు ఏ పాపం చెప్పినా ఏ తప్పు చెప్పినా వాళ్ళనే హింసించారు. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వెంత? అపోస్తలుని హింసించారా? ఏం తప్పు చేశారని అపోస్తలు? మంచి మాటలే కాదు చెప్పింది, చెడిపోమని చెప్పారా, మంచి మాటలు చెప్పారా అపోస్తలు? మరి పౌలు గారు ఏం ప్రకటన చేసేవాడు? ప్రభువుని నమ్ముకోండి అయ్యా, మీరు రక్షణలోనికి వస్తారు, పరలోక రాజ్యానికి వస్తారని చెప్పాడు. మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మంచి మాటలేక. మరి ప్రవక్తలందరూ ఏం చెప్పారు? సువార్తగా. మరి ఎందుకు శ్రమలు వచ్చినాయి వాళ్ళకి చెప్పండి? ఎందుకు శ్రమలు వచ్చినాయి అంటే అదే మన టైటిల్, అదే నీతి నిమిత్తము హింసింపబడే వారు ధన్యులు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 11వ వచనం ఒక్కసారి చదువుకొని మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి, ముగ్గురు చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారట. నువ్వు తప్పు చెప్పినా సరే నేను నిందిస్తారంట.
హింసించి మీ మీద అబద్ధముగా నీ అబద్ధముగా నీ మీద చెడ్డ మాటలు పలుకుతారంట. అప్పుడు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మరి బాధపడకూడదంట. నువ్వు అట్ట, నువ్వు ఇట్ట, అట్ట ఇట్ట అని ఎన్నో మాటలు అంటారు. కానీ నువ్వు బైబిల్ చదువుతున్నావు కాబట్టి, ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, ఏ పాపం చేయట్లేదు కాబట్టి నీకు ఇలాంటివి వస్తాయి. వచ్చినప్పుడు నిలబడి ఉండవనుకో, నువ్వు ధన్యుడివి. నీ యొక్క ఫలం పరలోక రాజ్యంలో డబుల్ అయిపోద్ది అనమాట. మామూలు కన్నా కూడా శ్రమలు వచ్చినప్పుడు మన యొక్క ఫలం డబుల్ అయిపోద్ది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చిన శ్రమలన్నీ కూడా వెనక్కి తిరిగి ఒక్కసారి ఎటు చూసుకుంటే, దానికోసం నేను అప్పుడు ఇంత బాధపడిందని సిల్లీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు అనుభవించేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుందిలేమో, కానీ తర్వాత అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ఈ యొక్క మాట ద్వారా మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది, బాధ అంటే జరుగుంటుంది, ఇబ్బంది ఉంటుంది. కానీ దేవుడు మనం ఏం చెబుతుంది, మీరు ధన్యులయ్యా, మీరు భూలోకంలో కష్టపడుతున్నారు అని అంటే ప్రభు నిమిత్తం కదా. మనం ఎవరన్నా గొడవకు వచ్చినా కానీ మనం ఎందుకని ముందుకు పోవట్లేదంటే బాప్తిసం తీసుకున్నాం అని అక్కడ ఒక మెట్టు మీద ఆగిపోతున్నాం కదా. ప్రభు నిమిత్తమే అది. లేకపోతే వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడగలం, వాళ్ళు చేసినట్టు మనం కూడా చేయగలుగుతాం. కానీ ఎందుకు ఆగిపోతున్నాం అంటే మనకి ఎందుకు గొడవ ఎందుకులే. కాబట్టి ఈ యొక్క మాటలో దేవుడు దీవించను గాక. ఈ యొక్క పాఠం ఇంతటితో ముగిచ్చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం తండ్రి, నీకే స్తుతిస్తోత్రములైనా. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు అని చెబుతున్నావు తండ్రి. నైనా మేము కొద్దిమందిగా కూడి నీ యొక్క మాటలు ఆలోచిస్తూ ఉండగా మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి కొన్ని శ్రమలు వస్తున్నా సరే మేము నిలబడి ఉండేలాగా సహాయం చేయమని మా ధన్యులని చెబుతున్నావు తండ్రి. నీతి నిమిత్తము హింసింపబడే ధన్యులని చెబుతున్నావు తండ్రి. నైనా నీ పూర్వగాబ్దాలు ఎల్లప్పుడూ వచ్చినా, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన క్రమంలో సమస్త మహిమ గంతా ప్రభావం మీరే పొందుకోమని, పక్కనే చర్చలు జరుగుతున్న ఆరాధన బట్టి కూడా వందనాలు స్తోత్రాలు తండ్రి. వారందరూ కూడా రక్షణలోకి వచ్చేలాగా, రక్షణలోకి రాని వారిని రక్షణలోకి వచ్చిన సహాయం దయచేయమని, తొలగి నడిపించమని, కృపాగాబ్దాలు ఎల్లప్పుడూ ఉంచమని, ఈ కృపాగాబ్దాలు ఎల్లప్పుడూ ఉంచమని సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ కృప్త శక్తి బలంతో నింపమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి గల నామమున నడిపెట్టుకుంటున్నా పరమ తండ్రి. తండ్రి యొక్క దయాకుమారికి ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకే లోకల సకల పరిశుద్ధులు కనిపించబెట్లకు సదాకాలం తొడుగు నడిపించింది గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.